కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మహత్యం వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఓ జనక మహారాజా, ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువును పంచామృతాలు, కస్తూరి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి ఏమాత్రం సందేహం లేకుండా కైవల్యం లభిస్తుంది. ఈ నెల రోజులు విష్ణు సన్నిధిలో సంధ్యా సమయంలో దీపారాధన చేసిన, దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. దీపదానం చేయటానికి అవసరమైన పత్తిని దానం చేసే వ్యక్తి స్వయంగా తయారు చేసుకోవాలి. పత్తిని శుభ్రపరిచి పత్తి తయారు చేసుకోవాలి. వరి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి అందులో నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి. బ్రాహ్మణుడిని సాదరంగా ఆహ్వానించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి దీపాన్ని దానం ఇవ్వాలి. ఇలా నెల రోజులు చేసిన తరువాత చివరి రోజున వెండి ప్రమిదలో బంగారపు వత్తి వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి నెల రోజులు దీపదానం ఇచ్చిన బ్రాహ్మణుడికే వెండి దీపాన్ని కూడా దానం ఇవ్వాలి. ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపదానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదవాలి. సర్వజ్ఞాన పదం దీపం సర్వసంపచ్చు భావహం దీపదానం ప్రధాస్యమి శాంతిరస్ తు సదామమ. అన్ని విధాలైన జ్ఞానాన్ని ప్రసాదించేది, అన్ని శుభాలకు కలిగించేది అయినా ఈ దీపాన్ని దానం చేస్తున్నానని ఈ శ్లోకానికి అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన వారు విద్యా, జ్ఞానం, ఆయుష్ పొందుతారు. మనసు చేతకాని, వాక్కు చేతకాని, కర్మ చేతకాని చేసిన పాపాలన్నీ నశిస్తాయి, స్వర్గభోగాలు కలుగుతాయి. కార్తీక దీపం కలిగించే ఫలితానికి నిదర్శనమైన ఒక కథ ఒకటి ఉంది, వివరిస్తాను. జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కథ చెప్పటం ప్రారంభించాడు. పిసినారి వితంతువు మోక్షం పొందటం పూర్వం ద్రావిణ దేశంలో వితంతువైన ఓ స్త్రీ ఉండేది. పెళ్లి అయినా కొద్ది కాలానికే భర్త చనిపోవటంతో చాలా చిన్న వయసులోనే వితంతువుగా మారింది. ఆమె బంధువులు కూడా ఎవ్వరూ లేకపోవడంతో దాసి పనులు చేస్తూ జీవితం గడిపేది. తాను ఇంట్లోనే భోజనం చేస్తూ వారిచ్చిన వస్తువులన్నీ బయట అమ్ముకుని ధనాన్ని పోగు చేసేది. తన మీద అభిమానంతో ఇచ్చిన కూరలు, వస్తువులను కూడా హెచ్చుతగ్గులకు అమ్మేది. తాను కూడా పెట్టిన ధనాన్ని ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేది. దొంగల దగ్గర వస్తువులు తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మేది. ఇలా చాలా సంపద పోగేసుకుంది. అయితే ఆమెకు పిసినారితనం చెప్పలేనంత ఉండేది. ఎంత దానం సంపాదించిన ఇంకా ఇతరుల ఇళ్లలో పనిచేస్తూ వారి దగ్గర జీతం తీసుకునేది. ఎన్ని పనులు చేసి అయినా సరే దానాన్ని కూడబెట్టడమే లక్ష్యంగా జీవించేది. ఏ ఒక్కరోజు ఉపవాసం ఉండటం కాని, దేవతా పూజ చేయటం కాని, భగవంతుడికి ఏదో విధంగా సేవ కాని చేయలేదు. తాను ఈ పనులు చేయకపోగా వ్రతాలు, నోములు చేసేవారిని చూసి అవహేళన చేసేది. బిచ్చగాళ్లకు ఒక్క పిడికెడు బియ్యం కూడా పెట్టేది కాదు. ఈ విధంగా ఆమె ఎంతో సంపద దాచిపెట్టేది. ఇదిలా ఉండగా మంచి ఆచారాలు పాటించే ఓ బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకునే కోరికతో తీర్థయాత్ర ప్రారంభించాడు. దారి మధ్యలో పిసినారి వితంతువు ఉన్న గ్రామానికి చేరుకుని విశ్రాంతి కోసం అక్కడి సత్రంలో ఆగాడు. మాటల మధ్యలో ఆ గ్రామంలో ఉన్న పిసినారి వితంతువు గురించి తెలుసుకున్నాడు. ఆమెకు సద్బుద్ధి కలిగించాలని రంగనాథుడిని ప్రార్థించి ఆమె ఇంటికి వెళ్లి హితబోధ చేయడం మొదలుపెట్టాడు. అమ్మ, నామీద నీకు కోపం వచ్చినా సరే నేనేమీ బాధపడను, దయచేసి నేను చెప్పే మాటలు విను అంటూ చెప్పటం ప్రారంభించాడు. మన శరీరం శాశ్వతం కాదు, ఇది నీటి బుడగ వంటిది. ఏ క్షణంలో అయినా ఈ బుడగ పగిలిపోతుంది. కృత్యము ఈ శరీరాన్ని తీసుకువెళ్లిపోతుంది. పంచభూతాలలో ఏర్పడిన ఈ శరీరం తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఒక్కసారి జీవుడు ఈ శరీరం నుంచి వెళ్లగానే నిన్ను పట్టించుకునే వారెవరూ ఉండరు. శవం అంటూ నీ దేహాన్ని దూరంగా విసిరేస్తారు. మొహాన్ని, భ్రమను విడిచిపెట్టి శరీరం ఎప్పటికీ నిత్యం కాదు. అమ్మ, బాగా ఆలోచించు. అగ్ని మింగుదామనుకున్న మెడత అందులోనే పడి నాశనం అయిపోతుంది. మానవుడు కూడా అలాంటి భ్రమలో ఉంటున్నాడు. తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. దైవం ఒక్కటే శాశ్వతం. నీవు తినకుండా, ఇతరులకు పంచిపెట్టకుండా దాచిపెట్టిన ధనం శాశ్వతం కాదు. నువ్వు సంపాదించిన ధనాన్ని దానం చేయి. అప్పుడే మాత్రమే ఆ ధనానికి సార్థకత. తాను చేసిన పాపాలు తలుచుకుని మరీ బాధపడింది. వ్యక్తి ఏడిచింది. రాబోయే కార్తీక మాసంలో శాస్త్ర విధంగా స్నానం, జపం, తర్పణం, దీపం దానం చేయాలని నిర్ణయించుకుంది. కార్తీక మాసం రాగానే వ్రతం ప్రారంభించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసింది. చివరి రోజున బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించింది. దీపదానం చేసింది. ఫలితంగా ఆమె చేసుకున్న పాపాలన్నిటిని నుంచి విముక్తి పొందింది. మరణించిన తరువాత విమానమెక్కి స్వర్గాన్ని చేరుకుంది కాబట్టి
మహారాజా కార్తీక మాసంలో తెలిసిగాని తెలియకగాని చేసిన దీపదానం అద్భుతమైన పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. దీపదానాన్ని భక్తి శ్రద్ధలతో చూసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక దీపం విశేషాలను వివరించాడు. స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతం